హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియా జన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మనకి పర్మనెంట్‌గా ఫుల్ టైమ్ బ్యాంక్ జాబ్స్ అనేవి రావడం జరిగింది. మనకైతే ఐడీఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ నుంచైతే జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. మీరైతే ఇంటికాడ నుంచే వర్క్ చేసుకోవచ్చనమాట. సో, బ్యాంక్‌కి అవసరమైనప్పుడు వెళ్తూ అండ్ ఆల్సో మీరు ఇంటికాడ నుంచి కూడా అయితే వర్క్ చేయాల్సుంటుంది. సో, ఈ జాబ్స్‌కైతే ఎటువంటి ఏజ్ లిమిట్ అనేది లేదు. అండ్ ఆల్సో మీరు ఎటువంటి ఫీజ్ కూడా అయితే పే చేయవసరం లేదు అప్లికేషన్‌కి. అండ్ ఆల్సో మీకు తెలుగు లాంగ్వేజ్ అయితే వచ్చుండాలి. మీకు సాలరీ కూడా దాదాపు 35,000 దాకైతే రావడం జరుగుతుంది. మీకు ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ కూడా అక్కర్లేదు. సో, మనకైతే డైరెక్ట్‌గా అయితే ఇది జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకొక ఎగ్జామ్ ఉంటది. తర్వాత ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేసి మీకైతే డైరెక్ట్‌గా జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీకు దగ్గరలో ఉన్న ఐడీఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్‌లో అయితే మీకు జాబ్ అనేది రావడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువున్నాయి. సో, ఎవరైతే బ్యాంక్ జాబ్స్ చేద్దామనుకుంటున్నారో వాళ్ళందరూ అయితే తప్పకుండా అయితే వీడియోని చివరిదాకా చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా. ఎందుకంటే ఎలా అప్లై చేయాలో కూడా అయితే చెప్పడం జరుగుతుంది. సో, మీరు కనుక మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి రావడం జరుగుతాయి. అండ్ ఆల్సో మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానెల్స్ కూడా అయితే జాయిన్ అవ్వండి. ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్ వాటి యొక్క లింక్స్ అనేవి వీడియో డిస్క్రిప్షన్‌లో అండ్ ఆల్సో కామెంట్ బాక్స్‌లో అయితే ఇవ్వడం జరుగుతాయి. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇవాళైతే మనకి ఐడీఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ నుంచి మనకి అసోసియేట్ మేనేజర్ అనే జాబ్ రోల్‌కైతే నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. సో, మనకి ఐడీఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ అనేది మనకి ఆల్ ఓవర్ ఇండియాలో అయితే వీళ్ళ బ్రాంచెస్ అయితే ఉండడం జరిగింది. సో, మీ రిలేటెడ్ ఏరియాలో కూడా అయితే బ్రాంచ్ అనేది ఉండే ఉంటుంది. సో, మీరైతే గూగుల్‌లో అయితే సెర్చ్ చేయొచ్చు. ఒకవేళ తెలియకపోయినట్లయితే. సో, మీ దగ్గరలో ఉన్న బ్యాంక్‌లో అయితే మీరు వర్క్ చేసుకోవచ్చు. మనకి అసోసియేట్ మేనేజర్ ఎక్విజిషన్ అని చెప్పేసి ఈ జాబ్ రోల్‌కైతే హైరింగ్ అనేది చేయడం జరుగుతుంది. మనకి బ్రాంచ్ బ్యాంకింగ్ అని చెప్పేసి మనకి బ్యాంక్‌కి సంబంధించిన యాక్టివిటీస్ అయితే మీరు చేస్తూ ఉంటారు. మనకసలు ఈ జాబ్ పర్పస్ ఏంటంటే మీరు కొత్త కొత్త కస్టమర్స్‌తో ఇంటరాక్ట్ అవ్వడం అండ్ ఆల్సో వాళ్ళకి ఆహ్, బ్యాంకింగ్స్ ఐడీఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ యొక్క యాక్టివిటీస్ అండ్ ఆల్సో వాళ్ళ యొక్క కస్టమర్స్ డౌట్స్ అండ్ ఆల్సో ఐడీఎఫ్‌సి బ్యాంక్ యొక్క ప్రొడక్ట్స్ అండ్ క్లోజింగ్ ద సేల్స్ అయితే ఇవన్నీ చేయాల్సుంటుంది. సో, మీరైతే బ్యాంక్ సర్వీసెస్‌ని అన్నీ అయితే కస్టమర్స్‌కి క్లియర్‌గా అండ్ ఎక్స్‌ప్లెయిన్ చేయడం. సో, బ్యాంక్‌కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ అయితే కస్టమర్స్‌తో ఇంటరాక్ట్ చేయడం. ఇవన్నీ అయితే చేయాల్సుంటుంది. మనకి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నట్లయితే అక్విజిషన్ ఆఫ్ కరెంట్ అండ్ సేవింగ్ అకౌంట్ ఐడెంటిఫైడ్ సెగ్మెంట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే మీరు సేవింగ్స్ అకౌంట్స్ అండ్ ఆల్సో కరెంట్ అకౌంట్స్ అయితే మీరు హ్యాండిల్ చేస్తూ ఉంటారు. తర్వాత ఎన్ష్యూరింగ్ హై క్వాలిటీ ఆఫ్ కస్టమర్ అక్విజిషన్ అండ్ టర్మ్ కన్సిస్టెన్స్ అంటే వీళ్ళ యొక్క ప్రొడక్ట్స్ అన్నీ అయితే హై క్వాలిటీకి అయితే మీరు కస్టమర్స్‌కి అయితే అందించాల్సి ఉంటుంది. తర్వాత కస్టమర్స్‌తో అయితే యాక్టివ్‌గా డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్ గురించి మీరైతే ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సుంటుంది. తర్వాత సీనియర్ సేల్స్ మేనేజర్ కింద అసిస్ట్ చేయాల్సుంటుంది. తర్వాత మీకైతే సీనియర్ సేల్స్ మేనేజర్‌కి అండ్ ఆల్సో బ్రాంచ్ మేనేజర్‌కైతే మీరు రెగ్యులర్‌గా అయితే ఫీడ్‌బ్యాక్ అనేది ఇవ్వాల్సుంటుంది. తర్వాత మనకి క్వాలిటీ సోర్సింగ్ అండ్ స్ట్రిక్ట్ కంప్లెయన్స్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ గైడ్‌లైన్స్ అండ్ రెగ్యులేషన్స్. మీరు బ్యాంక్ యొక్క రెగ్యులేషన్ అండ్ గైడ్‌లైన్స్ అండ్ ఆల్సో అన్ని డీటెయిల్స్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సుంటుంది. అండ్ ఆల్సో బ్యాంక్‌కి సంబంధించిన ఆహ్, యాక్టివిటీస్ అన్నీ అయితే మీరు కస్టమర్స్‌తో ఇంటరాక్ట్ చేయడం అండ్ ఆల్సో కస్టమర్స్‌కి ఎంగేజ్ చేయడం. వీళ్ళు ఎలాంటి బ్యాంక్ సర్వీసెస్ ఉన్నాయి అని చెప్పేసి. సో, మీరైతే టీమ్ మెంబర్స్‌తో కొలాబరేట్ అయితే వర్క్ చేస్తుంటారు. సో, మొత్తానికైతే బ్యాంక్ జాబ్ అన్నమాట ఇది. మనకి దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఎనీ డిగ్రీ అని చెప్పి అడగడం జరిగింది. సో, మీరు ఎటువంటి డిగ్రీ క్వాలిఫై అయినా మీరందరూ అయితే ఈ జాబ్స్‌కి అప్లై చేయొచ్చు. డిగ్రీ పాస్ అయితే సరిపోతుంది. ఎటువంటి డిగ్రీ అయినా సరే బీటెక్ చేసినా, మామూలు డిగ్రీ చేసినా, రెగ్యులర్ డిగ్రీ చేసినా ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మనకి ఎక్స్‌పీరియన్స్ కూడా అక్కర్లేదు. 0 ఇయర్స్ అంటే ఫ్రెషర్స్ కూడా అయితే అప్లై చేయొచ్చు. సో, ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా మనకి బ్యాంక్ జాబ్స్ అయితే రావడం జరిగింది. మనకి నోటిఫికేషన్ పోస్టింగ్ డేట్ వచ్చేసరికి మనకి 14/6 అయితే 2024 కల్లా అయితే మనకి పోస్ట్ అవ్వడం జరిగింది. మనకి లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే 14థ్ 5/2025 దాకైతే ఉండడం జరిగింది. సో, 2025 కల్లా దాకైతే మనకి టైం అనేది ఉండడం జరిగింది. సో, ఇదైతే మనకి పర్మనెంట్‌గా ఫుల్ టైమ్ జాబ్ అన్నమాట. మనకి ఆల్ ఓవర్ ఇండియాలో అయితే మనకి అవైలబుల్‌గా ఉన్నాయి జాబ్స్ అనేవి. సో, ఎవరైతే బ్యాంక్‌లో జాబ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ అయితే తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. మనకి ఐడీఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ నుంచి వచ్చిందని కాబట్టి మనకి ఆల్ ఓవర్ ఇండియా అయితే బ్రాంచెస్ ఉంటాయి. సో, మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్‌లో అయితే వర్క్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇంటి నుండి కూడా అయితే వర్క్ చేసుకోవచ్చు. సేల్స్ చేయడం అలాంటి యాక్టివిటీస్ అయితే ఉండడం జరుగుతాయి. సో, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ అయితే తప్పకుండా అప్లై చేయండి. ఇలాంటి జాబ్స్ అనేవి మళ్ళీ మళ్ళీ రావడం కష్టం. తర్వాత మనకి ఇక్కడ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళైతే ఇక్కడ అప్లై నౌ అని కనబడుతుంది.
సో, ఇక్కడ క్లిక్ చేసిన తర్వాతయితే మనకి ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రెస్ ఇచ్చి ఇక్కడ ఆహ్, టెక్ ఐ అగ్రీ విత్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ అని చెప్పేసి ఇక్కడ టిక్ చేసి, తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మీకైతే ఒక వెరిఫికేషన్ ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు రిక్వైర్డ్ డీటెయిల్స్ ఏవేవైతే ఎంటర్ చేయాలని చెప్పేసి రావడం జరుగుతుంది. ఆ డీటెయిల్స్ అన్నీ అయితే ఎంటర్ చేసి అండ్ ఆల్సో రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అయితే అప్‌లోడ్ చేసి ఫైనల్‌గా అయితే సబ్మిట్ అనేది చేయండి. సో, సబ్మిట్ చేసిన తర్వాత మీరు సబ్మిట్ చేసినట్టయితే మీకు ఈమెయిల్ కూడా అయితే రావడం జరుగుతుంది. ఫర్దర్‌గా మీకు ఎగ్జామినేషన్‌కి సంబంధించి అండ్ ఆల్సో ఇంటర్వ్యూకి సంబంధించి అయితే మీకు మెయిల్స్ అనేవి రావడం జరుగుతాయి. సో, మీ మెయిల్ అనేది చెక్ చేసుకుంటా ఉండండి. సో, ఇలా అయితే మీరు ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్‌కి. చక్కగా మీకు దగ్గరలో ఉన్న ఐడీఎఫ్‌సీ బ్యాంక్ నుంచి అండ్ ఆల్సో ఇంటి నుంచి వర్క్ చేసుకోవచ్చు కాబట్టి మీరైతే తప్పకుండా అయితే ఈ జాబ్స్‌కి అప్లై చేయండి. ఎవరికైతే ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో. ఒకవేళ మీరు గనుక ఎలిజిబుల్ కాదు, ఇంట్రెస్ట్ లేదనుకున్నట్లయితే ఖచ్చితంగా మీరైతే ఈ వీడియోనైతే అన్ని వాట్సాప్ గ్రూప్స్ అయితే షేర్ చేయండి. చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. సో, మీకు ఇంకా ఎలాంటి క్వాలిఫికేషన్స్ మీద జాబ్స్ కావాలనుకున్నారో ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. సో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. So thank you for watching this video. Thank you.